క్లాత్ గౌన్ అసోసియేషన్ మరియు విద్యా కమిటీకి మరియు మా అప్పటి అధ్యక్షుడు నందాల చంద్రయ్య గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు జర్నలిస్టులకు విద్యార్థులందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది, కానీ మన సార్ యువ రిటైర్మెంట్ తీసుకుంటాడని చెప్పచ్చు. ఇప్పుడే చెప్పాడు మన సెక్రటరీ, మా విద్యార్థి ఎవరు రిటైర్ అవుతుంటే మా సార్ అదే మీ ఫ్రెండా అన్నాడు. ఈ ఏజ్కు ఆ ఏజ్కు చూడండి ఎట్లుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 60 years అయినా కూడా ఈ యువత ఇలా ఉన్నాడంటే చాలా ధన్యవాదాలు. ఈ యువత రిటైర్మెంట్కు మా అప్పటి అధ్యక్షుడు నందాల చంద్రయ్య గారు వచ్చినట్టు చాలా అదృష్టం అని చెప్పచ్చు. అప్పుడు ఎంతో ఈ బిల్డింగ్ కానీ ఈ విద్యా కమిటీ కానీ ఎంతో కృషి చేసిన మా చంద్రయ్య గారికి చాలా ధన్యవాదాలు అని చెప్పచ్చు. మిత్రులారా, ఒకటి రిటైర్మెంట్ అయినా కూడా మనము చేయాల్సింది ఎంతో ఉంది. రిటైర్మెంట్ అయినా అని చెప్పి రిటైర్మెంట్ అయిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ కాకుండా ఒక యువతతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా ఉత్తేజంతో పనిచేస్తారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శిష్యులందరేమో ముసలి వాళ్ళు. అట్లా ఎవరి విషయంలో ఉంటుందయ్యా అంటే దక్షిణామూర్తి దేవుని యొక్క విషయంలో ఉంటుంది. ఆ దక్షిణామూర్తి దేవుడు 16 ఏళ్ల పిల్లవాడు. ఆయన యొక్క శిష్యులందరూ కూడాను 99 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాడు. అంటే చైతన్యం అనేది లోకంలో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఒక మంచి మనిషి ద్వారా సమాజం బాగుపడుతుంది. కాబట్టి మా నరసింహ సార్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే సమాజానికి చాలా అవసరం యువతకు మీలాంటి వాళ్ళు కావాలి అంటూ చెప్పినారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమావేశానికి విచ్చేసినటువంటి నాతోటి వ్యాపారస్తులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు
పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలకు సేవలు అందించినటువంటి దేవునపల్లి శ్రీనివాస్ గారి పదవి విరమణ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయం. మరి శ్రీనివాస్ గారు మన పాఠశాలకు గత 33 సంవత్సరాల నుండి ఎన్నో సేవలు అందించారు. ఎంతోమంది విద్యార్థులకు బోధన చేస్తూ చాలా ఉత్తీర్ణ శాతం పెరగడానికి కారణమయ్యాడు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన యొక్క సేవలు భవిష్యత్తులో కూడా మన పాఠశాలకు చాలా అవసరము. ఆయన ఈరోజు పదవి విరమణ పొందిన కాకుండా కూడా భవిష్యత్తులో ఆయన మన యొక్క పాఠశాల అభివృద్ధికి ఆయన యొక్క సలహాలు సూచనలు తప్పకుండా మేము తీసుకుంటామని నేను వేదిక పరంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడిని, నా పేరు ఉండేటి నరేందర్. నేడు ఈ సభకు చేసినటువంటి నా యొక్క తోటి వ్యాపారస్తులు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క శుభాకాంక్షలు. మరియు ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి డి శ్రీనివాస్ గారు తన శేష జీవితము చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటూ మా యొక్క స్కూల్కు తన సేవలు చాలా అందించారు. మరియు మా స్కూల్ యొక్క డెవలప్మెంట్ కొరకు తనంత బాధ్యత నిర్వహించి గణితంలో మేటిగా రాణిస్తూ మా పిల్లలను తీర్చిదిద్దుతూ మా యొక్క పాఠశాల యొక్క పేరు ప్రఖ్యాతలను ఈ నిజామాబాద్ పట్టణంలో ఎల్లవేళలా నిలిచేలా చేశాడు. కాబట్టి అతను విరమణ చేస్తున్నందుకు మాకు బాధాకరంగానే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన విరమణ చేయాలి. కాబట్టి ఆయన యొక్క శేష జీవితము ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరియు మాకు ఎటువంటి అవసరమైన తన యొక్క సేవలను తీసుకుంటామని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరితో ముగిస్తున్నాను. హోల్సేల్ క్లాస్ మార్కెట్ అసోసియేషన్ జవహర్ రోడ్ నిజామాబాద్ అధ్యక్షుడిని నేను. మా హోల్సేల్ క్లాస్ మార్కెట్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క పద్మశాలి ఉన్నత పాఠశాలను గత 40 సంవత్సరాల నుంచి మేము ఉచిత సేవలతో నడిపిస్తున్నాం. ఈ పాఠశాల నిర్మాణానికి మొదలుగా ఇక్కడ ఈ నిర్మించినటువంటి ముఖ్యులు శ్రీ నందాచంద్రయ్య గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ పాఠశాల నిర్వహణలో మాకు ప్రభుత్వం 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు మరి ఉద్యోగ విరమణ పొందుతూ వస్తున్నారు. ఆ సందర్భంగా మరి ఈరోజు దేవునపల్లి శ్రీనివాస్ గారు గత 33 సంవత్సరాల నుండి మా పాఠశాలను విధి నిర్వహిస్తూ మా పాఠశాల కృషికి ఎంతో వారు వారి సేవలు అందించారు. ఈ సందర్భంగా మరి వారు అపాయింట్మెంట్ జరిగినట్టే ఈ యొక్క ఉద్యోగ విరమణ అనేది రాసి ఉంది. కాబట్టి ఈరోజు వారు ఉద్యోగ విరమణ పొందుతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉన్నప్పటికీ మరి తప్పదు. కాబట్టి మరి వారికి మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి శేష జీవితం కూడా ఆయురాగ్యాలతో వారి పిల్లలతో కూడా సంతోషంగా గడపాలని, తదుపరి మరి ఉద్యోగ విరమణ తర్వాత వారి సేవలను కూడా మా పాఠశాలకు ఇతోధికంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈనాటి నా పదవీ విరమణ సమావేశానికి ఇచ్చేసినటువంటి హోల్సేల్ క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గానికి, అదేవిధంగా ఈ పద్మశాలి ఉన్నత పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులకు, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నా తోటి సహచర ఉపాధ్యాయులకు మరియు సమావేశానికి ఇచ్చేసినటువంటి నా ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులకు, అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి నా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, ఆ సోదరులు అందరికీ కూడా నా హృదయం, నా ఆప్త మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 30 సంవత్సరాల నా వృత్తి విద్యా బోధనలో నాకు ఎనలేని సహకారాన్ని అందించినటువంటి మా పాఠశాల యాజమాన్యానికి, నాకు ఈ విద్యా బోధన కర్తవ్య నిర్వహణలో ఎన్నో కష్ట నష్టాల్లో కూడా భాగస్వామ్యమైనటువంటి ఆ శివకి, మరియు ఈ కర్తవ్య నిర్వహణలో నాకు సహకరించినటువంటి నా
సంతానానికి ఇదే విధంగా నాకు సహకరించినటువంటి ఆ బంధుమిత్రులకు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఆ సహోదర ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ తెలిసిన పిలువకుండా ఆ పదవీ విరమణ కార్యక్రమాన్ని గుర్తుంచుకొని ఈరోజు ఇక్కడ నన్ను అభినందించడానికి ఎంతో ప్రేమతోటి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వచ్చి నన్ను అభినందించినటువంటి నా పూర్వ విద్యార్థులందరికీ కూడా ప్రేమతో పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. నాకు ఈ ప్రేమను నేను ఎల్లవేళలా మర్చిపోలేను. సదా మీతో మీ సేవలో నా వంతు సహకారాన్ని, మీ అభ్యున్నతిని కోరుకుంటూ పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో కూడా నేను ఉద్యోగంలో లేకున్నప్పటికీ, వృత్తి విరమణ జరిగినప్పటికీ ప్రవృత్తి రీత్యా నేను పాఠశాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గ్రామంతో నాకు ఒక అమ్మాయి చిరంజీవి సౌమ్య, ఇద్దరు అబ్బాయిలు చిరంజీవి వినీత్ కుమార్, చిరంజీవి వికాస్. వీరికి నేనేమి చేయలేకపోయినప్పటికీ వీరు నాకు పాఠశాల కర్తవ్య నిర్వహణలో అన్ని విధాలా సహకరించినందుకు వీరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు.